సాటిస్ఫైడ్ ఫ్యాన్. మారుతి అడ్రస్ ఎక్కడ? ఫ్లాట్ నెంబర్. మూడోది ఫ్యామిలీతోని మూడో షో ఇది. కంటిన్యూటీ సూపర్. 3 గంటలు అలా కూర్చోబెట్టేసిండు. మళ్ళీ 3 గంటలు కూర్చోడానికి వెళ్తున్నా. తమనన్న బీజిఎం, ఫైట్స్, విజువల్స్ అది మర్చిపోయాం. ఓము ఒకసారి వచ్చి చూడు. మన దగ్గర హైక్స్ ఏం లేవు కదా. వచ్చి 500 నేను పెడతా టికెట్. అరే ఓము వచ్చి చూడరా విఎఫ్ఎక్స్. 300 కోట్లకు రా. నీట్గా ఏ ఒక్క 10 సెకండ్లు కూడా విఎఫ్ఎక్స్ డిస్టర్బ్ లేకుండా నీట్గా ప్యూర్ విజువల్స్, ఫైట్ సీన్స్, నానమ్మతోనే ఎమోషన్ సీన్స్ ఉంటాయి. సూపర్. 15 నిమిషాలు, 35 మినిట్స్ క్లైమాక్స్. ఫుల్లీ ఫ్యామిలీ వాక్. చిల్డ్రన్స్ అది 16+ ఉందనుకుంటా ఏజ్. ఫ్యామిలీ వాక్ సూపర్గా ఉంటుంది. 10 to 15 డేస్ ఫ్యామిలీస్ ఇప్పుడు జాన్ 26 వరకు వస్తూనే ఉంటాయి. హౌస్ఫుల్ షోస్ నడుస్తూనే ఉంటాయి. చెప్పలేదండి అంటే ఇంకా చూడలేం కదా. ఫస్ట్ వచ్చిందే మా అన్నది, చూసేసాము. అవి కూడా హిట్ అవ్వాలి. సీనియర్సే, మేము జూనియర్స్. మాది హిట్ అయిపోయింది, అన్న వాళ్ళు కూడా హిట్ అయిపోవాలి. అన్న నెగిటివ్ రివ్యూస్ రాత్రి నుండి నేను చూస్తున్నా. ఒక్కడు సినిమా చూడాడు, ఆడ రెడీగా ఉంటాడు రివ్యూస్ ఇవ్వడానికి. ఇది 3వ షో. నా టికెట్స్ కూడా చూపిస్తా. అంటే ఫ్యాన్ అనేది పక్కన పెడితే 8/10 రివ్యూ నీట్గా ఇచ్చేస్తున్నా. 100% ఆఫ్ మూవీలో ఒక 15% అతని పేరేంది ముసల్తాత, అదే దయ్యం, అవి వచ్చినప్పుడు అక్కడక్కడ కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంది. అన్న వస్తాడు, మళ్ళీ ఫుల్ ప్యాక్ ఇచ్చేస్తాడు. 1 హ్యాండెడ్గా రెబల్ అన్న అలా లాక్కొచ్చేసిండు. హీరోయిన్స్ అంతంతే, బట్ మొత్తం ప్రభాస్ అలా లాక్కొచ్చేసిండు రాజాసామ్ని. డే 160 to 180 మై ఎక్స్పెక్టేషన్స్. ఓవరాల్లీ 450-500 ఈజీగా క్రాస్ అయిపోతాం. దట్స్ మై వర్డ్స్. కానీ మారుతి అన్న వస్తున్నాం. ఈ షో అయిపోయాక బైక్లు వేసుకొని తప్పకుండా వస్తాం. ర్యాలీ ఉంది చెప్పాడు కదా, కొండాపూర్లో విల్లాస్ వెళ్తున్నాం. ఈవినింగ్ 4 o'clock వెళ్తున్నాం అందరం. నేను చెప్పా, 1 గుడి, 2 సమాధి. గుడి కోసం ఇటుకలు వెళ్ళిపోయినాయి, సిమెంట్ వెళ్ళిపోయింది. ఇసుక మేము తీసుకొని వెళ్ళి గుడి కట్టేయడమే లేటు. కానీ ఈరోజు డే 1 టాక్స్ రాని మీ అన్న సలారు, కలికి, బాహుబలి ఎన్ని రాలేవు. అన్ని ప్రతిదానికి ప్రభాస్ అనేసరికి నెగిటివ్ రివ్యూసే ఫస్ట్ ఉండేవి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ నెగిటివ్ రివ్యూస్ని డిఫెండ్ చేసుకోవడానికి మేమున్నాం. బట్ ప్రభాస్ అంటేనే నెగిటివ్ రివ్యూస్. ఎందుకంటే అతను నాట్ ఓన్లీ ఇన్ టాలీవుడ్, ఓవరాల్ పాన్ ఇండియా కాబట్టి అక్కడ నుండి బాలీవుడ్ నుండి కానీ మనకు ప్రెజర్ వస్తూనే ఉంటుంది. నెగిటివ్కి పుష్ అవుతూనే ఉంటుంది. బట్ ప్యూర్లీ చెప్తున్నా 8/10 నా రివ్యూ యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్గా. ప్రభాస్ ఫ్యాన్స్ అంటే 9, 10 ఇచ్చేస్తారు. సూపర్ 8/10 నీట్ రివ్యూ. చాలా బాగా చేశాడు. బుజ్జిగాడు, రెబలు, ఒక డార్లింగు. ఫస్ట్ హాఫ్లో అన్ని మిక్స్ చేసి ఉంటాయి. సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ బ్రో. హాస్పిటల్ సీన్ ఉంటుంది వాళ్ళ నాన్నమ్మతో. 15 నిమిషాలు ఆ విజువల్స్, ఆ ఎమోషన్స్ అన్న నేర్పించిండు. అన్న మారుతన్న ఏం చెప్దా. ఎప్పుడైనా నేర్చిండా ప్రభాస్ అని ఏదైనా మూవీలో? చేసిండు. ఆ ప్యూర్ విజువల్స్ మా దగ్గర ఉన్నాయి. 15 నిమిషాలు సూపర్ యాక్టింగ్. దాని తర్వాత క్లైమాక్స్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మూవీ చూసారో లేదో మీడియా పర్సన్స్ నాకు తెలీదు. ఒక సీన్ ఉంటుంది, అది వసూలు ఈ రోజు నుండి స్టార్ట్. అది అన్నే చెప్పేసిండు, పైసా వసూలు ప్రోగ్రామ్ మీరు వెళ్ళిపోండి అని. ప్రీ లాంచ్లో చెప్పినట్టు మొత్తం నీపైనే భారం అనేది తమన్కు చెప్పాడా? పైసా వసూలుగా కొట్టిండు. బండోడు ఇప్పటి నుండి మావోడు, మా కులపోడు. థ్యాంక్ యూ. జై రెబల్ స్టార్. అలా చెప్తున్నా కదా, మేము మూవీ కోసం 3 days వెళ్ళి నిద్ర లేకుండా కూర్చొని ఉన్నాము. టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంత వెయిట్ చేసి నేను రాత్రి ఓపెన్ చేసిన టికెట్స్ ఓపెన్ చేసినప్పుడు 5 screens పెట్టుకొని ఉన్నా నేను. 2 మానిటర్లు, ఒక ల్యాప్టాప్, 2 ఫోన్లు ఓపెన్ చేసుకొని కూర్చొని ఆఖరికి వచ్చిన టికెట్స్ ఓపెన్ చేసి కూర్చున్నాక 2 o'clock బుక్ చేసుకొని వాళ్ళు మార్నింగ్ వస్తే పైసా వసూలు అంటే వసూలు. చెప్తున్నా కదా, ఆడ లోపల పోయినాక మూవీలో ఆ ట్రైలర్ లాంచ్ అయినప్పుడు అయితే చెప్తున్నా హోప్స్ వదిలేసుకున్నాను. నేనైతే ట్రైలర్ లాంచ్ అయినప్పుడు అయితే హోప్స్ వదిలేసుకున్నాం. అందరు ఫ్లాప్ అన్నారు, ఏదో కొంచెం హోప్ ఉండే. ప్రభాస్ అన్న మూవీ అన్నప్పుడు ఫ్లాప్ అన్న కూడా హిట్ చేస్తారు ఎట్లా అని చెప్పి. కానీ వచ్చి చూసినాక మొత్తం అప్ సైడ్ డౌన్ మొత్తం మూవీ. అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఆ సీన్స్ కానీ విఎఫ్ఎక్స్ ఏడవైనా కానీ కంట్రోల్ ఉండదు, బ్యాలెన్స్ ఉండదు. మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయండి. హారర్, రొమాన్స్ అన్నీ. ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాన్స్ తీసేసిండు. అరే అన్న, అసలు ప్రభాస్ అన్న దగ్గరికి వెళ్ళి ముగ్గురు హీరో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసికల్ ఏమనిపించింది అంటే, బాహుబలి మూవీలో మనవారి సాంగ్ ఉంటుంది కదా, ఆ ముగ్గురు కంటిన్యూషన్ కనిపించింది. ఆ ముగ్గురు హీరో మస్తు
వేస్ట్ గా అక్క, ఎవరిది వాళ్ళ సపరేట్ ఉంటుంది అక్క. వాళ్ళ యాక్టింగ్ దే డిడ్ దేర్ బెస్ట్. ప్రభాస్ అన్న వాళ్ళ ఫ్యాన్ బేస్ అన్న పాన్ ఇండియా, వాళ్ళ తగ్గట్టు అన్న పెట్టింది కాబట్టి అంత మంచిగా ఉండే. వాళ్ళ యాక్టింగ్ గివ్ దర్ బెస్ట్, అంత మంచిగా ఉంది. ఎవరైతే నెగిటివ్ రేటింగ్ అయితే 8.5 ఇస్తారు అక్క. ఎందుకంటే కొంచెం విలన్ దగ్గర కొంచెం బ్యాలెన్స్ తప్పింది, విలన్ని కొంచెం డౌన్ చేసినట్టు అనిపించింది లాస్ట్ మూమెంట్లో. అంతేగాని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్, అంతా టాప్ ఉంది, అంతా టాప్ క్లాస్. ఎవడేమన్నా కానీ ప్రభాస్ అన్న ప్రభాసే. అన్న చెప్పినట్టు పైసా వసూలు. లాస్ట్కి ఆ జోకర్ సీన్ మాత్రము ఎక్స్పెక్టే చేయలేదు. అన్న దగ్గరికి జోకర్ సీన్ అది అసలు రాలనుకున్నాం, అది మొత్తం దింపేసిండు. రాడ్ అంటున్నా మూవీ రాడు. ఎవడైతే రాడని చెప్పిండో, గల్లీస్ ఉందని చెప్పిండో వాడిది ఇక వేస్ట్. ఆడు నమ్మలేం. నాకు ప్రీబోజ్ అవుతున్నాయి, నేను అవంతా వదులుకొని వచ్చిన టాప్. మా డాడీ నొప్పించి, మా మమ్మీ వాళ్ళని నొప్పించి, అందరు నొప్పించి ఈడికి వచ్చిన. టికెట్లు దొరకాలంటే సంధ్యాకాడికి పోయి ముంగట నిల్చుంటే, అన్న టికెట్ ప్రైస్ ఫిక్స్ కావాలి, నువ్వు వచ్చి నాకు టికెట్లు ఆడితే నేను ఏడికి వెళ్ళాలన్నా అంటే, నువ్వు ఎంత పైసలు పరా నాకు టికెట్ కావాలంటే రాలే, రేపు మార్నింగ్ రా ఇస్తా అని చెప్పారు. ఆడ పోతే గేట్లు ఇలా కొట్టేసి పోలీసు వాళ్ళు మొత్తం ఫ్లాప్. ఇడికి వచ్చినామో టికెట్లు దొరికినాయి, హ్యాపీ. మూవీ బ్లాక్ బస్టర్, పైసా వసూలు. ఇప్పుడు నేను చూపెట్టాలా? నేను రాజాక 2 o'clock కూడా కూర్చున్నా. 2 o'clock రిలీజ్ అయింది, కరెక్ట్ 1:30కి. 1:39కి ప్రసాద్ ఓపెన్ అయింది. 15 minutes 8 o'clock 3 shows. 8 o'clock 3 shows ఓపెన్ చేసిర్రు. 8 o'clock 3 shows. మూవీ ఎలా అనిపించింది? మూవీ అయితే నాట్ అప్ టు ద మార్క్ అండి. మారుతి ఆయన అవుట్పుట్ ఇవ్వాలనుకున్నది కానీ, లేకపోతే ప్రభాస్ గారిని చూపించాలనుకున్నది కానీ, లైక్ సాంగ్స్ కానీ, తమన్ బీజం అయితే బాగుంది. అండ్ సినిమా ఇంట్రోకి, లేకపోతే సినిమా మనల్ని యాజ్ ఏ ఆడియన్గా మనల్ని సినిమాకి ఇంట్రడ్యూస్ చేయడానికి అరౌండ్ 45 minutes అయితే పడుతుంది. అసలైన స్టోరీ స్టార్ట్ అవ్వడానికి 45 minutes పడితే ఇంకా ఆడియన్స్ అనేది ఎంత పేషెన్స్గా వెయిట్ చేసి ఒక సినిమాని చూడాలి. ప్రభాస్ గారి రేంజ్ ఏంటి, ప్రభాస్ గారి రేంజ్కి ఆయనకి ఇచ్చిన మూవీకి అసలు నాట్ అట్ ఆల్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఈ అవుట్పుట్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. రిమైనింగ్ 2 movies బట్టి ఈ మూవీ యొక్క అవుట్పుట్ అనేది ఉంటుంది ఫస్ట్ థింగ్. అండ్ కలెక్షన్స్ విషయానికి వస్తే చూడొచ్చు, మనకి లాస్ట్ నైటే ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్స్ కూడా ఇంత లేట్ చేసి, లేకపోతే నెక్స్ట్ టికెట్స్ కూడా 3 o'clock వరకు మేము వెయిట్ చేసి, లేదా 2 o'clock వరకు మేము వెయిట్ చేసి, ఇలాంటి మూవీ కోసం మేము వచ్చిన అంత దూరం నుంచి వచ్చామా అని అనిపించింది. కానీ రియాలిటీకి వస్తే మాత్రం సాంగ్స్ కూడా నాట్ అప్ టు ద మార్క్ అండి. తమన్ బీజిఎమ్స్ అయితే బాగున్నాయి. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చేసి మూవీ మాత్రం హైలైట్ ఉంది. లాస్ట్ 1 minute ఉంటుంది. లాస్ట్ 1 minute కాదు, ఒక 5 minutes అయితే ప్రభాస్ గారి జోకర్ సీన్ వస్తుంది. అదైతే మాత్రం సూపర్. అండ్ ముగ్గురు హీరోయిన్స్ అయితే నాట్ రిక్వైర్డ్. ఎందుకు అంత ఇరికించాల్సిన వచ్చిందో అర్థం కావట్లేదు. ముగ్గురు హీరోయిన్స్ అయితే అవసరం లేదు. అండ్ ఇదే 300 crores పెట్టి ఈ గ్రాఫిక్స్తో మూవీ డెలివర్ చేద్దామంటే దట్ విల్ నాట్ వర్కౌట్. అంటే ఓం కంటే మారుతి మంచి విఎఫ్ఎక్స్ తో తీశారు అని చెప్పేసి అంటున్నారు. విఎఫ్ఎక్స్ ఎలా అంటారండి? నేను ఒక సీన్ చెప్తా మీకు. ప్రభాస్ గారు ఒక బస్ మీద ఎక్కుంటారు, అది హెడ్ అయితే మూవ్ అవ్వదు, రిమైనింగ్ ఎక్స్ట్రా బ్యాక్గ్రౌండ్స్ అన్నీ మూవ్ అయిపోతాయి. మరి దాని అవుట్పుట్ ఏమనాలి? సో అది మ్యాటర్. 300